14వ శతాబ్దం పూర్వం మన దేశంలో నాణ్యాలు అలాంటివి ఏమీ లేవు. వస్తు మార్పిడి అనే పద్ధతి ఉండేది. రైతులు సంవత్సరాలు ముసలు పెట్టుకొని తర్వాత మహాబలి అనే చక్రవర్తి హయాంలో వస్తు మార్పిడి స్థానంలో పరిపాలన వచ్చి కాపర్ పాయింట్స్ అంటే రాగి నాణ్యాలు అమల్లోకి వచ్చాయి. అలా కాలక్రమేణా అలాగే రకరకాల లోహాలతో తయారు చేసిన నాణ్యాలు తయారు చేసి అది ప్రజల్లో మోడర్న్ పేపర్ తయారీ తర్వాత చైనా వాళ్ళు పేపర్ కనిపెట్టింది. ఆ తర్వాత పేపర్ కరెన్సీ రూపాయి నుంచి 2000 రూపాయల దాకా మనము కరెన్సీ నోట్లు చూసాం. ప్రస్తుతం అత్యున్నతంగా 500 రూపాయల కరెన్సీ నోట్. ఈరోజు మన దగ్గర అతి త్వరలో ఈ రూపాయి పాయింట్స్ నోట్ల ప్లేస్లో పాలిమర్ కరెన్సీ అనేది రావడం జరుగుతుంది. ఈ పాలిమర్ కరెన్సీ చేసిన ఎటువంటి డ్యామేజ్ కాకుండా పాలిమర్తో కరెన్సీ నోట్లు తయారు చేసే విధానాన్ని ఆధునిక దేశాలు అమలు చేస్తున్నాయి. అలాగే త్వరలో భారతదేశంలో కూడా ఇలాంటి కరెన్సీ నోట్లు వస్తాయని ఆశిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం కరెన్సీ నోట్ల స్థానంలో ఎలాగైనా కరెన్సీ నోట్ అనేది దానికి జరగని కూడా మొట్టమొదటి 1000 రూపాయల నోటు భారతదేశం స్వతంత్రమైన తర్వాత ఇలాంటి ఒరిజినల్ కరెన్సీ నోట్లు ఎంతకి ఏమి కాదు, చిన్నలు నగలు ఊరికి ఇస్త్రీ చేసిన మరి యథాస్థానానికి వస్తుంది. మళ్ళీ ఇది చిన్నగా నాలుగుగా పాలిమర్ తయారు చేసింది. ఐరన్ చేసి జపాన్ దేశానికి చెందిన ఈ కరెన్సీ నోట్ అనేది ప్రపంచంలో చాలా అరుదుగా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు అమలు